హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. ఎందుకు ఈ స్మైల్ అంటే మామూలుగా కాదు. నాకు సార్ మామూలుగా కాదు, ఒక్కొక్కరికి హౌస్ మేట్స్ అందరికీ పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి పెళ్లి చేసినట్టుగా ఉంది అనమాట. ఆ రేంజ్లో దుమ్ము లేపాడు. ఒక్కొక్కరికి బుల్లెట్లు దించుతుంటే మెంటల్ వస్తుంది అనమాట. సో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఎవరు అని అంటే యష్మి గురించి చెప్పుకోవాలి. అమ్మా దేవుడా, ఈమెకి ఇప్పుడన్నా ఆ బ్రేకులు పడతాయా, ఆ సైకోయిజానికి బ్రేకులు పడతాయా అనేది అయితే అర్థం చేసుకోవాలి. ఆమె అర్థం చేసుకొని గేమ్ లాగా ఆడి ఒక స్ట్రాటజిక్గా ఆడితే బాగుంటుంది, కానీ సైకోలాగా బిహేవ్ చేస్తే మాత్రం బాగోదు అనేది నాకు పర్సనల్గా అనిపించింది. సో మొత్తానికి ప్రోమోలో ఏముంది అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ వేసుకొని వీడియోలోకి అయితే వెళ్ళండి. సో నాకు సార్ రాగానే ఎవరైతే ముగ్గురు క్లాన్స్ చీఫ్స్ ఉన్నారో ఆ మూడు క్లాన్స్ అంటే ముగ్గురు టీము ఎవరైతే చీఫ్లు ఉన్నారో ఆ చీఫ్లను లేపేసి, సో ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్, మీ టీంలో ఉన్న వాళ్ళు, మీ క్లాన్లో ఉన్న వాళ్ళు ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్ అది మీరే డిసైడ్ చేయాలి అని చెప్పేసి ఒక టాస్క్ అయితే ఉంటుంది. ఆ టాస్క్లోనే ఒక్కొక్కరికి ఇచ్చి పడేస్తాడు అనమాట. ఆ రేంజ్ ఇచ్చి పడేసుడు నాగ్ సార్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫైర్ ద ఫైర్ అన్నట్టుగా మామూలు ఫైర్ చేయలేదు, ఆ రేంజ్ ఫైర్ అనేది చూపించాడు. నాకు అనిపించింది పర్సనల్గా, మా నాగ్ సార్ ఇలాగే ఉంటే సీజన్ ఖచ్చితంగా హిట్ చేస్తాడు రా బాబు అని అనిపించింది. సో ఇక్కడ ఏంటి అని అంటే యష్మి ఫస్ట్ నీతోటే మొదలు పెడదాం అని చెప్పేసి యష్మితో మొదలు పెడతాడు. అండ్ యష్మికి వచ్చినాక స్టేజ్ మీద బోర్డు ఏదైతే ఉందో రెడ్ అండ్ గ్రీన్ అనమాట. సో ఎవరు బాగా ఆడిన వాళ్ళేమో గ్రీన్లో పెడతారు, బాగా ఆడలేదు అనుకున్న వాళ్ళని రెడ్లో పెడతారు అనమాట. సో ఇక్కడ యష్మిని తీసుకొచ్చినప్పుడు అబ్బాయిని తీసుకొస్తాడు అనమాట. అంటే గ్రీన్లో అబ్బాయి తీసుకొచ్చి ఆయన స్టిక్ చేస్తుంది గ్రీన్లో. సో ఎవరు బాగా ఆడారు అని అంటే మన అబ్బాయి చాలా బాగా ఆడాడు గేమ్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, అవును అబ్బాయి చాలా బాగా ఆడాడు సార్, టాస్క్లు బాగా ఆడాడు, అంత బాగుంది అని చెప్పేసి ఈమె చెప్తూ ఉంటుంది. సో అంతలోనే ఈ విష్ణుప్రియని అయితే మన విష్ణుప్రియది ఏదైతే టాస్క్ జరిగిందో, సాక్స్ టాస్క్ అయితే ఏదైతే జరిగిందో దాంట్లో చెప్పడం అయితే జరుగుతుంది. ఒక్కొక్కరికి ఈ వీడియోలు వేయడం అనేది అమ్మాయి చాలా రోజులు, ఒక 50 రోజుల తర్వాత ఈ వీడియోలు అనేది చూపిస్తారు, ఈ వీడియోలు వేసేసి కరప్షన్ చేస్తారు అనుకున్నాం. కానీ వీళ్ళు ఈ సీజన్లో చేసిన కంటెస్టెంట్స్ రచ్చ అసలు ఫస్ట్ వీకే చూపించాలి అన్నట్టుగా తయారైంది. ఈసారి సెకండ్ వీక్లోనే ఒక్కొక్కరు వీడియోస్ అయితే చూపించారు, ఎవరు రాంగ్ ఎవరు రైట్, వాళ్ళు కరప్షన్ చేసుకుంటారా లేదా అన్నది ఇక వాళ్ళ ఇష్టం. ఇంతకంటే బిగ్ బాస్ వాళ్ళని ముందుకు లాక్ రాలేడు అనేది అనిపించింది. సో ఇక్కడ రెండు అభయ్ విషయం అండ్ మన విష్ణుప్రియ విషయంలో వీళ్ళిద్దరు విషయం అయితే టాపిక్ అయితే రేజ్ అయింది. అక్కడ విష్ణుప్రియ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అక్కడ నేను ఇక్కడ నెట్టేసాడు కింద పడేశాడు నెట్టేశాడు అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తుంది. నేను నెట్టలేదు అని చెప్పేసి అభయ్ అన్న అంటున్నాడు అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తుంది. సో ఇదంతా ఎందుకు, మీ అన్న ఏం చేశాడో చూద్దామా అని చెప్పేసి నాగ్ సార్ అయితే వీడియో అయితే ప్లే చేయబోతున్నాడు. ఆ వీడియోలో ఖచ్చితంగా ఎవరు పాజిటివ్ ఎవరు నెగిటివ్ కంటే ఈ వీడియోస్ చూపించడం వల్ల ఎవరైతే నెగిటివ్గా అనుకుంటారో, ఏదైతే ఆ నెగిటివ్ మైండ్ సెట్తో ఉంది, గేమ్ను ప్రాపర్గా ఆడలేకపోతున్నారో, ఆ ఇష్యూని రేజ్ చేస్తున్నారో అది కరెక్ట్గా ప్రాపర్గా ఆడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అది మెయిన్ థింగ్, అది మెయిన్గా కాన్సెప్ట్ అనమాట. సో నాకు అది బాగా అనిపించింది. సో అందుకే చెప్తున్నాను. అండ్ ఇంకొకసారి వచ్చేసరికి మాత్రం ఇక్కడ విష్ణుప్రియ, నాకు తెలిసినంత వరకు విష్ణుప్రియ కరెక్టే. బట్ ఏంటంటే అబ్బాయి కాలు పెట్టాడు, ఆ కాలు పెట్టి కాలు జరపకుండా అట్లనే ఉంచాడు అనమాట. విష్ణుప్రియ కింద పడేంత వరకు ఆ కాలు అట్లనే ఉన్నాడు, ఆమె కింద పడి లేసేంత వరకు కూడా కాలు జరపలేదు. బట్ స్టిక్ అయ్యి ఉండే టాస్క్ అయితే కాదు కదా, వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి. కానీ అక్కడే ఉన్నాడు, ఆ కాలు పట్టుకొని అక్కడే కాలు పెట్టేసి ఉన్నాడు కాబట్టి కొంచెం అబ్బాయి కావాల్సుకొని చేశాడు. అండ్ యష్మి టీం అయితే రచ్చ చేశారు ఆ టాస్క్లో, మామూలు ఇరిటేషన్ కాదు, సైకోలకే బాపులాగా తయారయ్యారు అనమాట. సో ఆ విధంగా బేస్ చేసుకుంటే మ్యాక్సిమం మన విష్ణుప్రియ చాలా కరెక్టే ఆమె చెప్పింది. అండ్ నాకు సార్ అది క్వశ్చన్ చేయడం బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకెవరు అని అంటే పృథ్వీ కూడా టాస్కులు బాగా ఆడాడు, ఇరగదీశాడు, మామూలు కాదు దుమ్ము లేపాడు అని చెప్పేసి అయ్యా ఈయన గురించి ఇంత డబ్బా కొడుతుంది ఏందమ్మా ఈమె అనుకున్నాం. సో ఆ తీరా చూస్తే ఏమవుతుంది అంటే యష్మి టాస్కులు బాగా ఆడాడు ఉంటున్నాడు, ఏది గివప్ చేయకుండా టాస్క్లు ఆడాడు అని చెప్పారు. మరి ఏదైతే స్టిప్ టాస్క్ ఉంది కదా, ఎయిర్ రిమూవింగ్ అండ్ వ్యాక్సిన్ స్ట్రిప్ ఏదైతే ఉందో దాంట్లో గివప్ ఇచ్చాడు కదా అన్నప్పుడు అరే మన ఆస్కార్ పర్ఫార్మెన్స్ మిస్ అయిందే అనే రేంజ్లో యష్మి ఫీలింగ్ అనమాట. అరే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే అన్న రేంజ్లో, అలా నేనేం చేయలేదు, వీళ్ళే కావాల్సుకొని సృష్టించరు అనే రేంజ్లో ఎక్స్ప్రెషన్స్ బట్టి దుమ్ము లేపుతుంది అనమాట. సో ఇక్కడ పృథ్వీని కూడా మాట్లాడడము, ఆ టాస్క్లలో ఏదైతే మాట్లాడుతున్నావో ఆ ఎఫ్ అనే వర్డ్ అనేది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది, లేదంటే
సార్ బయటికి పంపించేయడే అనే రేంజ్లో చెప్పాడు అన్నమాట. గన్ను తీసి బుల్లెట్ దించేసే రేంజ్లో చెప్పాడు నాగ్ సార్ అయితే. సో పృథ్వీకి కూడా గట్టిగానే ఇచ్చినట్టుగా అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రోజు అందరికీ వేసాడు, మామూలు కాదు. మనం టాస్క్లో కాదు, నేను అప్డేట్ కూడా చెప్తాను. నిఖిల్కి మణికంఠకు కూడా దుమ్ము లేపాడు. ఎందుకంటే ఆ ఫుడ్ విషయం ఏదైతే ఉందో అది కూడా చాలా క్లారిటీగా పిచ్చ క్లాస్ వీకాడు అనుకో వాళ్ళిద్దరికి కూడా. అండ్ తర్వాత వచ్చేసరికి మెయిన్గా ఇంకా ఎవరు అనుకుంటున్నావు అంటే ప్రేరణను తీసుకెళ్ళి ఏదైతే మన రెడ్లో పెట్టి ఆమె సంచాలకగా ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయింది, బాగా అటు ఇటుగా కన్ఫ్యూజ్ అయ్యి సరిగా చేయలేదు అని అంటే, కన్ఫ్యూజ్ అయిందా మీరు చేశారా, అర్థమవుతుందా మీకు అన్నట్టుగా మీరు కన్ఫ్యూజ్ చేశారా, కన్ఫ్యూజ్ అయిందా? సీరియస్గా వాళ్ళ టీం మెంబర్సే చెప్పారు, చాలా దారుణంగా మాట్లాడారు. అడిట్ చేసి అది చేసినాక నిఖిల్తో కూర్చొని మాట్లాడినప్పుడు అందరు మీ టీం వాళ్ళే నిన్ను సంచాలక చేశారు, మీ టీం వాళ్ళే నిన్ను గజిబిజి గందరగోళం చేశారు, మీ టీం వాళ్ళే గొడవ పెట్టుకున్నారు, మీరు మీ టీం వాళ్ళే రాంగ్గా మాట్లాడారు. ఇవన్నీ చేసినాక లాస్ట్కి వచ్చింది ఎవరు, ఎర్రిపప్పు అయింది నువ్వే కదా అని చెప్పేసి ఆ క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రేరణ పెట్టినప్పుడు సరిగా చేయలేదంటే, మరి నువ్వు మణికంఠ మన సీత విషయంలో నువ్వు చేసినావు, నువ్వు కూడా ఏదైతే చేసావో ఆ టాస్క్ మన సంచాలకగా చేసావు కదా, దాంట్లో నువ్వేం చేసావు? ఆ పోహా ఉంది కదా, ఆ మురమురాలు తీసుకొచ్చినప్పుడు 250 grams అని చెప్పేసి చెప్పినప్పుడు మణికంఠకు నువ్వేం చెప్పావు అంటే, లేదు సార్ నేను ఆల్రెడీ చెప్పాను, ఏదైతే దగ్గరగా ఉందో ఏదైతే క్లోజ్గా ఉందో దాన్ని విన్నర్గా ఇవ్వాలి అని చెప్పేసి అన్నాను. ఆమె అన్నది కూడా, ఆమె చెప్పింది కూడా, బట్ ఇప్పుడు కాదంటుంది సార్ అని అంటే, లేదు సార్ ఆయన అసలు నాకు చెప్పలేదు. అరే నేను ఎట్లా చెప్పినా, నేను చెప్పలేదు అంటే ఇన్నరేం సార్ మీరు అని చెప్పేసి సార్కే హిప్నాటిజం చేస్తున్నట్టు జిప్ 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 అన్నట్టు. సారే ఒక నిమిషం ఆలోచించి ఏంది నాగ్ సార్, అయ్యో ఇది మొత్తానికి హిప్నటైజ్ అయిపోతాడా ఏంది అనే దాంట్లోకి వెళ్ళిపోయాను అనమాట నేను. సో అక్కడ ఇలా కాదు, నువ్వు ఏదైతే చెప్పావో అది నేను చెప్పలేదు సార్ అని చెప్పావు కదా, సో అదేంటి అనేది మణికంఠ చెప్పాడు, మణికంఠ నువ్వు చెప్పావు అని చెప్పాడు, నువ్వు చెప్పలేదు అంటున్నావు కదా. సో ఏదనేది వీడియో ప్లే చేసి చూపిస్తున్నప్పుడు వీడియో ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తుంది. సీతతో మాట్లాడినప్పుడు సీత చెప్తుంది ఎవరు క్లోజ్గా ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తావు అంటే, అవును ఎవరు క్లోజ్గా ఉంటే వాళ్ళకి ఇస్తాను అని చెప్పింది. అక్కడ మణికంఠ, సీత, యష్మి వీళ్ళు ముగ్గురు ఉన్నారు, ముగ్గురు మాట్లాడారు కూడా. సో అక్కడ సార్ నేను నా పర్ఫార్మెన్స్ మిస్ అయింది సార్, మీరు వీడియో చూపిస్తారు అనుకోలేదు సార్, నేను అనవసరంగా వీడియో చూపించారు, నా పరువు మొత్తం తీశారు అన్నప్పుడు అక్క బ్రహ్మాస్త్రం ఒకటి ఉంటుంది కదా, ఆ సోనియాకి ఈమె గోబర్రగా ఇట్లా కళ్ళు మూసుకొని అయ్యో కళ్ళే ఏడుపు మామూలుగా ఏడుపు వస్తలేదు, ఆ రేంజ్లో ఏడుస్తుంటే అసలు నువ్వు అనలేదన్నావు కదా అని అంటే, లేదు సార్ 5 ఆకలితో ఉన్నప్పుడు నాకు వాళ్ళు 5 ఆకలితో ఉంటారు, ఎట్లయినా ఖచ్చితంగా గెలిపించాలి అని చెప్పేసి ఈమె చెప్పడం అనేది, అరే ఇప్పటికిప్పుడు స్క్రిప్ట్ భలే రాసిందబ్బా, డైరెక్షన్ కూడా ఇరగదీసేస్తుంది అనుకుంటా కదా. యాక్చువల్గా అప్పుడు గెలిపించాలి అని అనుకుంటే మిగతా దాంట్లో మణికంఠ గెలిచాడు కదా, వీళ్ళకు 3 వాళ్ళకు 2 ఏమో ఉన్నాయి కదా. అలాంటప్పుడు ఆ ఒక్క టాస్క్ అంతసేపు ఆర్గ్యూ చేశాడు, లేదు క్లోజ్గా ఉంటారు, ఏ హ్యూమన్ బీయింగ్ కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తీసుకొని రారు 250 grams అని చెప్పినప్పుడు కూడా ఈమె ఎంత ఆర్గ్యూ చేసింది. నేను సంచాలక్, నేను చెప్పింది ఫైనల్ అని చెప్పింది కదా, ఆ ఫైనల్ అనేది బిస్కెట్ చేసింది అనమాట. సో నాగ్ సార్ గట్టిగా చేసినప్పుడు ఈమె ఏడ్ చేసి 5 ఆకలితో ఉంటారు సార్, అందుకని ఏం మార్చిందిరా స్వామి, ఏం చంద్రముఖిరా బాబోయ్. చంద్రముఖి అన్న అప్పుడప్పుడు వచ్చేసి అర్రర్లా చూపిస్తుంది, కానీ ఈమె ఎప్పుడు చంద్రముఖి అవుతుందో 5 నిమిషాలకు ఒకసారి 2 నిమిషాలకు ఒకసారి చంద్రముఖి ఇలా వచ్చేసి అలా అవుతుంది అనమాట. సో ఆ రేంజ్లో ఇచ్చిందనమాట. సో నువ్వు చేసింది కూడా తప్పే కదా అంటే, అవును సార్ వాళ్ళ కోసం చేసాను, త్యాగం చేసిన అన్నది చూడు అమ్మ బాబు అనిపించింది. సో మొత్తానికి నువ్వు ఏదైతే ఉందో నువ్వు ఫెయిల్యూర్ అయ్యావు, క్లాన్ చీఫ్గా నువ్వైతే ఏదైతే టీమ్ లీడర్గా నువ్వు అంటే టీమ్కి చీఫ్గా నువ్వైతే ఫెయిల్యూర్ అయ్యావు అని చెప్పేసి అక్క బుల్లెట్తో లేపేస్తే నీకు దెబ్బకు చీఫ్ పదవి పోయింది, అయిపోయింది పో పక్కన కూర్చో అని చెప్పేసి పక్కన కూర్చోటారు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ముందుకెళ్తుందా లేదా చూడాలి. సో ఈ రోజు ఎపిసోడ్ అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండబోతుంది. నాగ్ సార్ ఇస్ ద హెడ్స్ ఆఫ్ బిగ్ బాస్ మునిగిపోయే పడవని నిలబెట్టినట్టుగా అనిపించింది నాకైతే. సో మీకేమనిపించింది ఏంటని కింద కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఈరోజు మిస్ అవ్వకండి, ఎపిసోడ్ మాత్రం ఖచ్చితంగా రికార్డ్ తీసేస్తుంది ఈరోజు ఎపిసోడ్. నాకు చాలా బాగా అనిపించింది ఈ ప్రోమో చూసినాక, ఇన్ని ప్రోమోలలో ఈ ప్రోమో ఎక్స్ట్రీమ్ లెవెల్ అనిపించింది. మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.